ప్రపంచంలో భారతీయులను చూసి కొందరు ఎందుకు అసూయపడతారు, మనల్ని చూసి ఎందుకు గర్వపడతారు? దానికి సమాధానం ఈ ఒక్క లిస్టులో ఉంది. అమెరికాలో ఏ దేశం నుండి వచ్చిన వాళ్ళు అక్కడి ప్రభుత్వం నుండి ఎక్కువ వెల్ఫేర్ సహాయం తీసుకుంటున్నారో చూపే లిస్ట్ ఇది. కానీ ఈ లిస్టులో మీరు ఎంత వెతికినా ఒక దేశం పేరు మాత్రం కనిపించదు. అదే మన భారతదేశం. ఈ లిస్టులో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా పేర్లు కూడా ఉన్నాయి. కానీ మన భారతదేశం పేరు మాత్రం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే భారతీయులు సహాయం కోసం చేతులు చాచరు. కష్టపడి పనిచేసి తమ తలరాతను తామే రాసుకుంటారు. అందుకే అమెరికాలో గాని, యూరప్ లో గాని ఏ దేశంలో చూసినా భారతీయ కుటుంబాల సగటు ఆదాయమే అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది. మనం అక్కడి ప్రభుత్వానికి భారం కాదు, ఆధారం. మనం డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సిఇఓలుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థలకు అండగా నిలుస్తున్నాం. మనం పన్నులు కడతాం, ఆ దేశ అభివృద్ధికి సహకరిస్తాం. కానీ ఉచిత పథకాల కోసం ఎదురు చూడం. ప్రపంచంలోనే అత్యధికంగా కష్టపడి పనిచేసే జాతులలో భారతీయులు ఒకరని గణాంకాలే చెబుతున్నాయి. అందుకే పాశ్చాత్య దేశాలకు భారతీయ టాలెంట్ కేవలం అవసరం మాత్రమే కాదు, వాళ్ళు నిలబడాలంటే మన వాళ్ళు ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఇంకోసారి ఎవరైనా భారతీయ వలసదారుల గురించి తక్కువ చేసి మాట్లాడితే వాళ్లకు ఈ నిజాలు చూపించండి. ఈ వీడియో చూసి మీరు గర్వపడితే ఒక లైక్ కొట్టి విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలియాలి మనం భారం కాదు, ప్రపంచానికి ఒక వరమని. జై హింద్.